మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ జే గురించి చెప్పుకోవాలి అంటే అపార్ట్ ఫ్రమ్ చాలా లక్షణాలు పక్కన పెట్టేసేస్తే మనం జే గురించి చెప్పుకోవాలంటే ఒక స్పెషల్ లక్షణం ఏమిటి అంటే జే ఎప్పుడు కూడా ఫిష్ హుక్ లాగా ఉంటుందండి. అంటే ఒక వస్తువుని పట్టి ఉంచేటటువంటి హుక్, దాన్ని మనం ఫిష్ హుక్ అంటాం. అంటే చేపలకు వేసే గాలం కాదండి నేను అనేది. ఏదైనా ఒక వస్తువుని కింద నుంచి పైకి తీయడానికి కానీ, నీళ్లల్లోంచి పైకి లాగడానికి కానీ, లేకపోతే ఎక్కువ బరువు ఉంటే మోయడానికి కానివ్వండి, ఒక హుక్ ఉంటుంది, దాన్ని ఫిష్ హుక్ అంటాము. ఇది ఈ ఆకారంలో ఉంటుంది, జే ఆకారంలో ఉంటుంది. అలా అనుకుంటే ఇక్కడ జే ఆకారంలో 2 జేలు వరుసగా ఉండి దీన్ని మనము షిప్స్ మీద పైన ఉంటుందండి, అది లంగరు అంటాము. అంటే అంత పెద్ద షిప్ ఆగడానికి కూడా మనము నీరు ల్యాండ్ డిస్టెన్స్ సరిగ్గా చూసుకుని వేస్తేనే మీకు షిప్ అక్కడ కరెక్ట్ ప్లేస్లో ఆగటం జరుగుతుంది. అంటే బ్యాలెన్స్ ఇస్తుందిగా మీకు అక్కడ జే ఆకారంలో 2 జేలు కలిసినటువంటి లంగర్ తాలూకు హుక్ అన్నమాట. సో వరుసగా 2 జేలు ఎవరికి ఉండవండి. నాకు తెలిసి వరుసగా 2 జేలు ఏ పేరులోనూ ఉండవు, ఉండకూడదు కూడా. సో జేలో ఉన్నటువంటి ఒకానొక లక్షణం ఏంటంటే ఉంటే వీళ్ళు చాలా హానెస్ట్గా ఉంటారు. లేదనుకోండి అసలు హానెస్టీ అనేది వీళ్ళ లైఫ్లో ఎంత వెతికినా కనపడదు. ఇది జేలో ఉన్నటువంటి ఒక మైనస్ లక్షణం. అలాగే ఉండకూడని ప్లేస్లో కనుక జే ఉంటే ఫినాన్షియల్గా ఇబ్బందులు ఉంటాయండి. ఉండకూడని ప్లేస్లో కనుక జే ఉంటే పేరులో ఫినాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఉండకూడని ప్లేస్లో జే ఉన్నప్పుడు ఫ్యామిలీ పరంగా ఏ మాత్రము సంతృప్తి లేని జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. అలాగే జేతో ఉన్నటువంటి మరొక లక్షణం, జేతో మనము జయాన్ని సూచించే పేర్లు ఎంత పెట్టుకున్నప్పటికీ కూడా ఆ జయం అనేది ఒక పట్టాన తొందరగా మనకి రాదు. జేలో ఉన్న లక్షణం అండి. జే పక్కన బ్రహ్మాండంగా కుదిరే అక్షరం ఏ, జా. ఇక్కడ జే కాస్త జా అంటే మీకు తెలిసి ఉండాలి, తెలుగు భాషలో జా నుంచి లెక్క పెట్టుకుని మీరు జే దాకా లెక్క పెట్టుకుంటే ఈ జేకి వాల్యూ ఎంత ఉంటుందో తెలిసిపోతుంది. జకారం తాలూకు గుణింతంలో జే ఎక్కడో వస్తుందండి, 7వ స్థానమో 8వ స్థానంలోనో వస్తుంది. ఇంకా పెద్దది కూడా కావచ్చు ప్లేస్మెంట్. బట్ ఈ జే పక్కన ఏ వస్తే అది జా కింద అవుతుంది. అంటే 2 అక్షరాలు కలిస్తే కానీ మీకు ఒరిజినల్ జా రాదు, కాబట్టి కొంత బలం అయితే తక్కువ ఉంటుంది. సో జాతో చాలా మటుకు పెట్టుకున్నప్పుడు ఈ జేలో ఉన్నటువంటి లక్షణాలు, ఆ డిజానెస్టీ ఉండటం కానివ్వండి, ఎదుగుదల లేకపోవటం కానివ్వండి, ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు మేము ఖచ్చితంగా జే పక్కన హెచ్ అనేది పెట్టేయాలి. అది మీకు ఫిట్ అవుతుందా లేదా మీకు అనవసరం అండి. కానీ అక్కడ జే పక్కన హెచ్ కనుక లేకపోతే వీళ్ళు జీవితంలో హానెస్టీ అనే మాటకు వీళ్ళు వాల్యూ ఇవ్వరు. ప్రతి విషయంలో మోసమే. అమ్మా నాన్నని మోసం చేయొచ్చు, తనకి ఇష్టమైన వాడిని పెళ్లి చేసేసుకుంటానని చెప్పి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయే ఆడపిల్లల పేర్ల వెనకాల జే ఖచ్చితంగా ఉంటుంది. ఆ జే పక్కన హెచ్ లేదనుకోండి, తల్లిదండ్రులు బాధపడతారు మోసం చేసిందని, రేపు పొద్దున్న చేసుకున్న అతను బాధపడచ్చు మోసం జరిగింది అని, కన్న పిల్లలు కూడా బాధపడచ్చు. జేలో ఈ లక్షణం అయితే ఉంటుంది. అందుకే అంటామండి, పేరులో ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో ప్రతి అక్షరాన్ని మనం డీటెయిల్గా చూసినప్పుడు ఆ అక్షరం తాలూకు లక్షణాలు మనుషుల్లో ఉన్నాయా లేదా అని గమనించిన తర్వాతే మనము పేరులో కరెక్షన్ చేస్తాం. ఎంత వీలుంటే అంత, ఒక 360 డిగ్రీస్లో పేరులో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాల లక్షణాలని ఒక సర్కిల్లో వేసేసుకోవాలి. మనం వేసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్లేస్మెంట్కి ఆ లక్షణం ఎంతవరకు అనేది చూసి చాలా జాగ్రత్తగా కొలత కొలిచినట్లుగా మనం అక్షరం వేయాల్సి ఉంటుందండి. అందుకే అన్నారు కరెక్షన్ అనేది, అందుకే అంత పవర్ఫుల్ అయింది. సో జే గురించి విషయాలు మీకు తెలిసే ఉంటాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.